మాయమవుతున్నటువంటి ఫేక్ వీడియోలు, ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. కంచె గచ్చిబౌలి వ్యవహారంలో అందరిపైన కేసులు పెడతా ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది కంచె గచ్చిబౌలి భూముల వివాదంలో అలజడి సృష్టించిన నకిలీ వీడియోలు, ఫోటోలు, పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు. ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేసిన వారిని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ బృందాలు. పోస్టులు డిలీట్ చేసిన కేసు తప్పదని హెచ్చరిక. క్రిషాంక్ నోటీస్ ఇచ్చి విచారణ చేపట్టండి. ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు కంచె గచ్చిబౌలి భూ స్కామ్ ను 48 గంటలు బయట పెడతాడు. ఏం లేదు, వాని కేటీఆర్ కూడా కేటీఆర్ బుక్ అవుతుంది కాబట్టి దానికి స్కామ్ బయట పెడతా, అది చేస్తా అని చెప్పేసి అన్ని గాలి మాటలు చెప్తున్నాడు గాలిగాడు, అంతే తప్ప ఏముండదు ఇక్కడ. కంచె గచ్చిబౌలి భూములో ప్రాణభయంతో జింకలు పరుగులు పెడుతున్నట్లు, నెమళ్ళు ఏడుస్తున్నట్లు ఫోటోలు, వీడియోలు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన వేలాది మంది ప్రస్తుతం వాటిని డిలీట్ చేస్తున్నారు. ప్రకృతి పర్యావరణ విధ్వంసం పేరిట ఏఐ ఆధారిత నకిలీ ఫోటోలు, వీడియోలను కొందరు సృష్టిస్తే వాటిని నిజమని నమ్మి పలువురు ప్రముఖులతో పాటు వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, చోటా మోటా నాయకులు, పర్యావరణ ప్రేమికులు ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఢిల్లీని సైతం తాకింది. అక్కడ కూడా వీటిని రీట్వీట్ చేయడంతో ఫేక్ ఫోటోలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేశాయి. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. ఉన్నతాధికారులతో సమావేశమై ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించిన వారితో పాటు వాటిని ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, కమిషనరేట్లతో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు పలు జిల్లాల్లో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు ఫేక్ వీడియోలు పోస్ట్ చేసిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఫేక్ వీడియోలు ఎవరు తయారు చేశారన్న విషయంలో ఇప్పటికే సైబర్ పోలీసులు ఒక ఖచ్చితమైన అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది. కేటీఆర్ సహా పలువురికి నోటీసులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్నటువంటి మన్నె క్రిషాంక్, కొనతం దిలీప్ తదితరులకు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. వీరిలో క్రిషాంక్ తనపై నమోదైన 4 ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలంటూ కోర్టుకు వెళ్ళినప్పటికీ ఆయనకు ఉపశమనం కలగలేదు. విచారణకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఇలాంటి పోస్టులు పెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే తాము పెట్టిన పోస్టులను డిలీట్ చేశారు. వీరిద్దరు పోస్టులను డిలీట్ చేసిన తర్వాత వేలాది మంది సోషల్ మీడియా ఖాతాల నుంచి ఫేక్ పోస్టులు డిలీట్ చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ అధికారులు చెప్తా ఉన్న విషయాన్ని చూస్తా ఉన్న ప్రభుత్వానికి సమాచారం అందించారట. సో మొత్తానికైతే ఫేక్ ఫోటోలు, ఫేక్ మార్ఫింగ్ ఫోటోలతోటి ఈ దుర్మార్గులు, కేటీఆర్ లాంటి దుర్మార్గులు చేసినటువంటి ప్రయత్నం అది. మీకు నిజంగా అదే చెప్తాను, ఫేక్ ప్రచారాలతోటి ప్రభుత్వం పైన ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు.